గెలిచిన వారు బాధ్యతతో పనిచేయాలి. ఓటమి చెందిన వారి పట్ల ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని వారు స్వీకరించాలి. ఇది మాని గెలిచామనేటువంటి గర్వంతో ఓటమి చెందినటువంటి కార్యకర్తల ఇళ్లపైన, లేకపోతే ఇప్పుడు చూశాను ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డుకి సంబంధించిన శిలాఫలకం పగలగొట్టారు. శిలాఫలకం అంటే ఎవరిది? ప్రభుత్వానికి కదా, ప్రభుత్వ ఆస్తి కదా. అంటే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండానే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అనేటువంటి సంస్కృత. ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్య సమాజం కానీ, మేధావులు కానీ, లేకపోతే ఇవాళ విద్యావంతులు కానీ ఆలోచించాలి. ఇక్కడ ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే, వెలుగుబంటి సత్యనారాయణ గారు అని ఒక 55 సంవత్సరాల హార్ట్ పేషెంట్, వారింటి దగ్గర జోవలు వేయటం, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల ఆయన హఠాన్ మరణం చెందారు. ఆ కుటుంబం ఇవాళ వీధిన పడింది. ఇది సరైన సంస్కృతి కాదు. ఇవాళ అధికారం వచ్చింది, బాధ్యతగా పనిచేయాలి. అది మానేసి దాడులు చేయటమే మా సంస్కృతి అనేటువంటి విధంగా ఇవాళ ఈ ప్రశాంతమైనటువంటి ఈ జిల్లాలో ఈ అశాంతికి కారకులైనటువంటి వారి పట్ల సరైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మా డిమాండ్గా పోలీస్ శాఖ వారిని, లేని పక్షంలో న్యాయశాఖని, ఇంకా ఇవాళ నేను చాలా సీనియర్ అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా చోట్ల మీ ఇంటి మీద కూడా రాళ్ళు ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వీటిని ఎలా చూడొచ్చు? మీ నియోజకవర్గంలో కూడా జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలు ఇచ్చింది ఒక బాధ్యత కింద భావించకుండా ఏదో ఒక మోనార్కిజం స్టైల్లో ఒక ఆటవిక వాళ్ళ తాలూకా ఏదైతే ఈ దాడులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ని మరోసారి చూపించినట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే రాజశేఖర రెడ్డి గారి వారసులుగా, రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ మార్గదర్శకంలో నడిచినటువంటి వ్యక్తులుగా పోరాటాలు మాకేం కొత్త కాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ మాత్రం వస్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఓపిక పడతా ఉన్నాం, సహనంతో